అందరికీ నమస్కారం అండి. కేవీకే కిచెన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో జొన్నపిండితో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. జొన్నపిండితో చేసిన ఈ జొన్న జంతికలు కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బేస్ని తీసుకుని దాని మీద జల్లెడ పెట్టుకుని 2 కప్పుల జొన్నపిండి వేసుకుని జల్లించుకోవాలి. మీరు ఎల్లో కలర్లో ఉన్న జొన్నపిండి అయినా తీసుకోవచ్చు, లేదా వైట్ కలర్లో ఉన్న జొన్నపిండి అయినా తీసుకోవచ్చు. మరపట్టించుకునేదైనా పర్వాలేదు, మార్కెట్లో కొన్నదైనా పర్వాలేదు. ఇక్కడ నేను 2 కప్పుల జొన్నపిండి వేసుకుని జల్లించుకుంటున్నాను. వెయిట్ వైజ్ వచ్చేసి 250 గ్రామ్స్ జొన్నపిండి తీసుకుని జల్లించుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వరిపిండి వేసుకుని జల్లించుకోవాలి. పొడి వరిపిండి అయినా పర్వాలేదు, తడి వరిపిండి అయినా పర్వాలేదు, మరపట్టించుకునేదైనా పర్వాలేదు, మార్కెట్లో కొన్నదైనా పర్వాలేదు. కానీ కొంచెం మెత్తగా ఉండే వరిపిండిని తీసుకుని జల్లించుకోండి. కేజీ కొలతల్లో చెప్పాలంటే 1 కేజీ జొన్నపిండికి 1/2 కిలో వరిపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇంకా ఇందులో 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 వేసుకున్నా పర్లేదు, ఏదో ఒకటి వేసుకున్నా పర్వాలేదు. వాముని కొంచెం నలిపి తీసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, ఏదో ఒకటి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి నూనెను పిండిలో వేసుకుని కలుపుకోవాలి. ఒక గరిటె తీసుకుని వేడి నూనె పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. నూనె బాగా పిండికి పట్టించిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో 1/2 కప్పు నీళ్ళని పోసుకుని వేడి చేసుకోవాలి. నీళ్లు బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి నీళ్ళని కొంచెంగా వేసుకుంటూ పిండిలో కలుపుకోవాలి. కాసుకున్న నీళ్ళని ఒకేసారి వేసేయకుండా కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ముందుగా వేడి నీళ్లు వేసాం కాబట్టి గరిటెతో కలుపుకొని తర్వాత చేతితో మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, వాము అన్ని పిండికి బాగా కలిసేలాగా వేళ్లతో పిండిని బాగా రబ్ చేస్తూ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా మధ్యస్థంగా పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని అందులో జంతికలు వేసుకునే ప్లేట్స్ 2 ఉంటాయి. ఒకటి సన్నకార పూసకి వాడతారు, ఇంకొకటి పెద్ద హోల్స్ ఉంటాయి, దాన్ని జంతికలు వేయడానికి వాడతారు. ఆ ప్లేట్ని తీసుకుని జంతికల గొట్టంలోకి నూనె అప్లై చేసుకుని పిండిని కొంచెంగా తీసుకుంటూ సిలిండ్రికల్ షేప్లో ఒత్తుకుని పిండి అంతటిని ఒకేసారి సిలిండ్రికల్ షేప్లో ఒత్తేసుకుని, అంటే జంతికల గొట్టానికి సరిపడా ఒత్తేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో పిండి తీసుకున్నప్పుడు పిండి ఆరిపోకుండా, ఎండిపోకుండా తడి బట్టను కప్పి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూకిడి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం ముందుగానే ఒత్తి పెట్టుకున్న జంతికల గొట్టంలో నుంచి జంతికల్ని ఒత్తుకుని వేసుకోవాలి. నురగ తగ్గిన తర్వాత అపకతో రెండో వైపుకు తిప్పుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కాలిన తర్వాత అపకతో తీసేసుకుంటే మన జొన్న జంతికలు రెడీ అయిపోయినట్టే. టిష్యూ వేసుకున్న గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి వేసి చూపిస్తున్నాను, చూడండి. ఒక చుట్టు వేసేసుకుని ఆపేస్తే సరిపోతుంది. మధ్యస్థ మంట పైన కాల్చుకుంటే మీకు నూనె పీల్చేయడం కానీ, బాగా నల్లగా వేగిపోవడం కానీ జరగదు. ఉడకంతా తగ్గిన తర్వాత అపకతో తీసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. రెండో వైపు కాలిన తర్వాత అపకతో తీసేసుకుని మనం టిష్యూ వేసిన గిన్నెలోకి వేసేసుకుంటే జొన్న జంతికలు, జొన్న కారాలు, జొన్న మురుకులు రెడీ అయిపోయినట్టే. జొన్న పిండితో చేసిన ఏమాత్రం విరిగిపోకుండా కరకరలాడే భలే రుచిగా ఉండే జొన్న జంతికలను మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం కేవీకే కిచెన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.